ములక్కాయ టమాటా కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుంది కదా. హాయ్ హలో అండి. ఈరోజు అయితే మనం ములక్కాయ టమాటా కోడిగుడ్డు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే మనం ఏ గిన్నెలో అయితే మనం కర్రీ చేసుకుంటామో ఆ గిన్నె మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు పావు స్పూన్ చొప్పున మీరు యాడ్ చేసుకోండి. ఆవాలు చిట్టపట అన్న తర్వాత ఒక ఉల్లిపాయని కూడా చాప్ చేసి దాన్ని కూడా అయితే యాడ్ చేసుకోండి. ఈ రోజుల్లో అందరూ బిజీగా ఉన్నారు కదండి, చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి మనం ఈజీగా చేసుకునే కూరలు ఏమంటే టేస్టీగా ఈజీగా అందరూ తినే విధంగా కర్రీస్ మనం చేసుకోవాలి అంటే ఇటువంటి చిన్న చిన్న కర్రీస్ అయితే మనం చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఉల్లిపాయ మనం ఆవాలు చిట్టపట అన్న తర్వాత ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దాన్ని కూడా అయితే మనం వేయించుకుందాం. కొంచెం ఈ సమయంలో పసుపు కూడా వేసుకుందామండి. ఎప్పుడైనా మనం తాలింపులో పసుపు వేసామనుకోండి కర్రీ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. తాలింపులో పసుపు మనం ముందు వేసుకుంటే తర్వాత వేసిన దానికి తాలింపులో వేసిన దానికి తేడా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఇలాగా మీరు ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు కూడా వేయించుకోండి. ఉల్లిపాయలు మెత్తబడే వరకు కూడా వేయించేసుకొని మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక పావు స్పూను వరకు వేసుకోండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడిగా ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం ఉల్లిపాయలతో పాటు అయితే వేయించుకుందామండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇటువంటి కర్రీస్ అయితే చేసుకోవచ్చండి. మీరు త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మరి త్వరగా మీరు వంట అయిపోవాలి, బయట కొనుక్కొని తినే కంటే కూడా ఇలా మీరు చక్కగా చేసుకోవచ్చండి. కర్రీస్ ఈజీగా చేసుకునే కర్రీస్ కదా ఇవి. ఇప్పుడు ములక్కాయలు తీసుకోండి. మీ దగ్గర ములక్కాయలు ఉన్నట్లయితే నేనైతే ములక్కాయలు ఒక 3 ములక్కాయలు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి వేశాను. ములక్కాయలను కూడా మనం వేగనిద్దాము. ములక్కాయలు కొంచెం వేగిన తర్వాత మీరు టమాటాలు కూడా వేసుకోండి. ఒక 4-5 టమాటాలు వరకు కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇది టమాటా ములక్కాయ కోడిగుడ్డు కర్రీ. మనమైతే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే మనం చూసుకుంటున్నాం కదా. ఇప్పుడైతే టమాటాలు చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మూత పెట్టి ఈ రెండింటిని కూడా కొంచెం ఒక 5 నిమిషాలు 4 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు టమాటాలు ఎప్పుడు కూడా మీరు నూనెలో మగ్గితేనే టేస్ట్గా ఉంటుంది. అంటే నీళ్ళల్లో ఉడికితే మీకు టమాటా అయితే అస్సలు టేస్ట్ రాదు. ఎప్పుడైనా అలా నూనెలో అయితే మగ్గిపోయి దాని పైన తొక్క కూడా ఊడిపోయి ఉండాలి. అప్పుడే టమాటా మంచిగా పచ్చివాసన పోయి మీకు టేస్ట్గా అయితే ఉంటుంది. చక్క మసాలా కర్రీ లాగా ఉంటుందండి. అందరు కూడా బాగా తింటారు. ఇది రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కూడా ట్రై చేయండి ఒకసారి. కారం అయితే ఒక స్పూన్ వేసుకోండి. ఇట్లయితే మొత్తాన్ని అయితే మీరు మొత్తం వేగిన తర్వాత మీరు కొంచెం లైట్గా వాటర్ పోసుకోవచ్చండి. లేదు మాకు అక్కర్లేదు అనుకుంటే మీరు ములక్కాయ ఉడకాలి కాబట్టి కొంచెం వరకు పోసుకుంటే బాగుంటుంది. ములక్కాయ ఉడకాలి కదండి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటే బాగదు. ఇప్పుడైతే మీరు చక్కగా ఇలాగా ఉడకనివ్వండి. ఇంకా వాటర్ మీరు పోయాల్సిన అవసరం లేదండి. కొత్తిమీర మాత్రం ఒక 2 గుప్పుల వరకు వేసేసుకోండి. కర్రీలో అలా ఉడికితే కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది. 2 గుప్పిళ్ళు కొత్తిమీర వేసుకొని ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని, మీరు ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని ఎగ్స్, మీరు 2 తింటే 2 వేసుకోండి అలా అనమాట. ఎగ్స్ వేసేసుకొని మీకు కావాల్సిన ఎగ్స్ వేసేసుకొని ఈ విధంగా అయితే కర్రీని మూత పెట్టి మీరు ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. ఈ 5 నిమిషాల్లో మీకు ఉన్న వాటర్, దాంట్లో ఉన్న వాటర్ అయితే ఎగిరిపోతుందండి చక్కగా. ఇప్పుడు మూత పెట్టేసేయండి. అంతేనండి. ఇది మీకు 7 నిమిషాలు కూడా పట్టలేదండి కర్రీ ఉడకటానికి. కానీ
ఎగ్స్ మీరు ముందు ఉడకబెట్టి పెట్టుకున్నట్లయితే ఒక 7 నిమిషాల్లో అయిపోతుందండి. కర్రీ ఈజీగా అయిపోతుంది. మీరు చక్కగా టేస్టీగా తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి, ఎందుకంటే దీంట్లో ఎగ్స్ ఉన్నాయి. ములక్కాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి. ములక్కాయలు బాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఆ రెండు కలిస్తే టమాటా, ఎగ్గు, ములక్కాయ కలిస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ విధంగా మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీగా చేసుకునే కూరలు చాలా చాలా బాగా కూడా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ కొత్తిమీరతో నేనైతే గార్నిష్ చేస్తున్నాను. ఇదంతా టేస్ట్ కోసమేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. నా వీడియోని అయితే లైక్ చేయండి.